సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలంలోని నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ ప్రజా సంఘాల నిర్ణయాల మేరకు అన్ని గ్రామాల్లో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. తమ ప్రాంతంలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. నెల రోజులుగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా రోజువారీ నిరాహార దీక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రుల వరకు వినతి పత్రాలు ఇచ్చి ఇక్కడి నుంచి డంపింగ్ యార్డు ఎత్తివేయాలని మండల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయం చేసే ప్రజలు ఇబ్బంది పడతారు. వేల ఎకరాల అడవి నాశనం కాబోతుంది. ఇది పక్కనేమో ఎయిర్పోర్ట్ సకాలం ఉంది, అది మన దేశానికి రక్షణ కవచంలో ఉంది. ఇంకో పక్క చుట్టుపక్కల ఉన్న 20-30 గ్రామాల ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడ్డారు. ఇక్కడ పండించిన ప్రతి పంట హైదరాబాద్ కూడా తీసుకుపోతారు. కాబట్టి ఖచ్చితంగా దయచేసి మరొకసారి గవర్నమెంట్ ఆలోచన చేసి ప్రజల కోరిక మేరకు డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి రద్దు చేసి ప్రజలు లేని అంటే బంజర్ భూమి ప్లేస్లో పెట్టాలని కోరుకుంటూ డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో 13 గ్రామాల్లో గత 46 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది న్యాయమైన డిమాండు. ఈ డిమాండ్ను ప్రభుత్వం పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ డంపింగ్ యార్డు ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, డిపిఆర్ రిపోర్టు లేకుండా ఇక్కడ డంపింగ్ యార్డును పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈరోజు ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని జేఏసీ ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. అన్ని గ్రామాల్లో దాదాపు 13 గ్రామాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని డంపింగ్ యార్డు వద్దు అని చెప్పేసి ఓటింగులో పాల్గొనడం అనేది జరుగుతోంది.